అధ్యక్ష, ఈరోజు అమరావతి ప్రజా రాజధాని, దీన్ని చట్టబద్ధత కల్పిస్తే శాశ్వతంగా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కేంద్రానికి మనం పంపించడం, కేంద్రం కూడా ఒక అసెంబ్లీ తీర్మానం ఉంటే బాగుంటుందన్నప్పుడు ఈ ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని ఈరోజు మనం చర్చించాం. అధ్యక్ష, ఇక్కడికి వస్తే ఇది ఒక అరుదైన అనుభవం. ఇక్కడ ఉండే శాసనసభ్యులే కాకుండా మనందరికి కూడా. అయితే ఓసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ మిగిలిన నాయకులు మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు నేను ఆవేశానికి కూడా గురయ్యాను, భావోద్వేగం కూడా కలిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనం చూస్తే తెలుగు జాతిని ఒకసారి అధ్యయనం చేసుకున్నప్పుడు ఈ జాతి వైభవం ఒకసారి చూస్తే అధ్యక్ష, క్రీస్తు పూర్వం 2020 అప్పట్లోనే శాతవాహనులు జైత్యయాత్ర చేశారు. కృష్ణా గోదావరి ప్రాంతాలను ఏకం చేసి పాలించిన రాజులు శాతవాహనులు. అమరావతి నుంచే, ఇక్కడి నుంచే తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రను కూడా పరిపాలించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు విదేశ వాణిజ్యం, ప్రసిద్ధి చెందిన ఓడరేవులు, నౌకా నిర్మాణ కేంద్రాలు, తెలుగు గడ్డపై నుంచి లోహాలు, వజ్రాలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయడం. ఇటీవల నేను బ్రిటిష్ మ్యూజియంకు పోయాను, 15-16 ప్రాంతాల్లో. అక్కడ అమరావతి గ్యాలరీ ఉంది. ఇక్కడ మనకు అమరావతి గురించి తెలియదు, కానీ అప్పట్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. అది చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంత ప్రాచీన వైభవం ఉన్నటువంటి చరిత్ర, ఘన చరిత్ర ఈ అమరావతి. ఆ తర్వాత దశ కాకతీయుల విషయం కూడా చెప్పారు. అది కూడా మనం చూస్తే ఆలయాలు, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్. అయితే వరంగల్ రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఈ ప్రాంతం అంతా కూడా తెలుగువారు పరిపాలించిన సందర్భం. విజయనగరం సామ్రాజ్యం, తెలుగు కళలు, సాహిత్యం, సంస్కృతి ఇవన్నీ కూడా పట్టం కట్టే పరిస్థితికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దశ పరిస్థితులు పూర్తిగా మారాయి. 1573 నుంచి దగ్గర 1773 నుంచి 200 సంవత్సరాలు మెడ్రాస్ ప్రెసిడెన్సీ. అక్కడ తెలుగు జాతి పూర్తిగా మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలుగు వారిని మదరాసిగా పిలిచే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచం మొత్తం తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. 73 ఏళ్ల ప్రయాణం దిశ. ఓసారి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు దీక్ష, బలిదానం. ఆయన అమరజీవి ప్రాణత్యాగంతో బిగినింగ్లో ఎవరు పట్టించుకోకపోతే అక్కడి నుంచి ఆయన బలిదానం చేసిన తర్వాత ప్రజలు గుండెల్లో ఒక పోరాట పటిమ రావడం, రాష్ట్రం మొత్తం రగిలిపోవడం, అక్కడి నుంచి తిరుగుబాటు ప్రారంభిస్తే సాక్షాత్ నెహ్రూ లాంటి వ్యక్తి దిగొచ్చాడు. 1952 డిసెంబర్ 13న రాష్ట్ర ప్రకటన. చాలామందికి చరిత్ర అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుని తెలుగు జాతి పడినటువంటి ఇబ్బందులు కానీ, తెలుగు జాతి చూపించినటువంటి అనేక సందర్భాల్లో చొరవ కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, ఒకసారి చరిత్ర చూస్తే 1953 అక్టోబర్ 1వ తేదీన
ఆ రోజు విజయవాడకు వచ్చుంటే ఈ 13 జిల్లాలకు సెంటర్ ప్లేస్ కాబట్టి ఈ 73 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే ఊహకు అందదు. కానీ ఆ రోజు ఉండే రాజకీయ పరిస్థితులు, ఆ రోజు రాజకీయ పరిస్థితులు ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇవ్వడం ఇష్టం లేదు. విధిలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చారు, విధిలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ అప్పటికే ఇష్టం లేదు కాబట్టి నేరుగా ట్రాన్సిట్ రాజధానిగా కర్నూలు పెట్టి మనం అందరం కూడా హైదరాబాద్ పోతున్నాం కానీ తాత్కాలిక రాజధాని కర్నూలులో పెడదామని పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష, ఆ రోజు కూడా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితం అనేది మనందరం చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగు వారికి పౌరుషం లేక కాదు, సత్తా లేక కాదు, ఓసారి పోరాడాలనుకుంటే పోరాడే శక్తి ఉంది. అందుకే ఆ రోజు పోరాడిన తర్వాతనే వచ్చాయి. కానీ ఇంకొక పక్కన అధ్యక్ష, మళ్ళీ తెలుగు వారందరూ ఒకటిగా ఉండాలి. ఎప్పుడూ ఆ ఫీలింగ్ ఉంది. విడిపోయాం, కలిసాం అనేక సందర్భాల్లో. అంటే ఆ రోజు మళ్ళా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి రాజీనామా చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే పరిస్థితికి వచ్చారు బొరుగుల రామకృష్ణరావు గారు. అంటే ఆయన రాజీనామా చేసి నీలం సంజీవ్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాజధానులు కోల్పోవడం, విమర్శలు, వివక్షతలు, అవమానాలు అన్నీ భరిస్తూ వచ్చాం. ఓసారి అది అయిన తర్వాత మీరు చూసినప్పుడు అధ్యక్ష 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, దీనికి కూడా పెద్ద కాంట్రవర్సీ చేశారు. 53లో మొదటిసారిగా రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు గారి త్యాగం, 56లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, మళ్ళీ 2014 జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలు విభజన. ఏ రోజు జరపాలి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటే దీనికి సమాధానం లేకపోతే అందరూ ఇది చేస్తామంటే కాదు అని మనం చెప్పే పరిస్థితికి వచ్చాం. అందుకే మొన్న మా డిప్యూటీ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు డిసెంబర్లో ఆత్మార్పణ చేశారు కాబట్టి అప్పుడే జరపదామని జరిపి ఆయన కోసం ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, నేను ముందే చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మదరాసి అనే ముద్ర పోయింది. నేను ఢిల్లీకి పోయినా కూడా అంత మునుపంత మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరంతా మద్రాసు నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని అర్థమయ్యేది కదా. కంబైన్డ్ స్టేట్లోనే తెలుగు రాష్ట్రాల గురించి గుర్తించలేని పరిస్థితి. అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర మళ్ళా మీరు చూస్తే ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఢిల్లీలో తెలుగువారి ఉనికిని గుర్తించడమే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ పెట్టి ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ప్రధాన ప్రతిపక్ష రోల్ కూడా ప్లే చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. సంక్షేమం అవన్నీ నేను అవన్నీ చెప్పడం లేదు అధ్యక్ష. ఇప్పుడు 1995లో నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాను. అనేక సవాళ్ళు, అనేక సమస్యలు వచ్చాయి. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు ఎవరు ఊహించలేదు, హైదరాబాదుకు పశ్చిమ వైపు ఉంటుంది సైబరాబాద్. ఎప్పుడు కూడా సిటీ డెవలప్, ఇప్పుడు కూడా చెప్పారు నజీర్ వీళ్ళంతా, సౌత్ ఈస్ట్లో ఎక్కువ పెరుగుతుంది, అదే మరి వెస్ట్లో పెరగదని. ఇది ఆనవాయితీ కూడా, వాస్తు కూడా అని. ఆ రోజు నేను ఆలోచించిన అక్కడ ల్యాండ్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఎన్నికపోతే
అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏమీ లేని ప్రాంతంలో ఎవరు ఊహించని రోజుల్లో ఐటీ వచ్చింది అధ్యక్ష. అప్పటికి మన అదృష్టం ఏంటంటే హైదరాబాద్ అదృష్టం ఏంటంటే హైదరాబాద్గా తెలుగువారి అదృష్టం. 91లో పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అది ఈ దేశానికి దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు.